ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై హింద్. నేను ఏ వెంకటేష్, అగ్నివీర్. అయితే నిన్నటి రోజు ఈ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అగ్నివీర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మన ముందుకు వచ్చిందన్నమాట. రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి. సో దీని వివరాలు ఏంది, అగ్నిపతి స్కీమ్ అంటే ఏంది, అగ్నివీర్ అంటే ఏంది, దీని సర్వీస్ ఎంత అనేది నీట్గా ఇప్పుడు 1 by 1 తెలుసుకుందామండి. అగ్నివీర్లో మీరు సర్వీస్ కనుక చూసుకున్నట్లయితే 4 years అనేది మీ సర్వీస్ అనేది ఉంటుంది. ఈ 4 yearsలో మీకు ఇయర్లీ 1 month మాత్రమే సెలవు అనేది ఉంటుంది. సిక్ లీవ్ అనేది మీ CEO లేకపోతే మీ ఆధారంగా బట్టి మీకు సిక్ లీవ్ అనేది ఉంటుందన్నమాట. ఎన్రోల్మెంట్ ఫర్ రెగ్యులర్ క్యాడర్ కింద మీరు చూసుకున్నట్లయితే మీరు 4 years సర్వీస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని 25% అనేది మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారనమాట. ఈ 25% పర్మనెంట్ చేస్తారా లేదా అనేది ఈ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు మాత్రం ఇది తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏమిటంటే ఈ 4 years అయిపోయిన తర్వాత 15 సంవత్సరాలు, ఇక్కడ నుంచి 15 సంవత్సరాలు చేస్తే మీకు పెన్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇందాక చెప్పినట్టు లీవ్ ప్లాన్ మీరు చూసుకున్నట్లయితే లీవ్ ప్లాన్ ఏంటంటే లీవ్ ప్లాన్ 1 yearలో 30 days అనేది మీకు లీవ్ అనేది ఉంటుందన్నమాట. ఇది సిక్ లీవ్ అనేది ఇంతకుముందే చెప్పాను, మెడికల్ ఆఫీసర్ని బట్టి ఉంటుందన్నమాట మీ సిక్ లీవ్ అనేది. ఆ తర్వాత మీకు పే అలవెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే మీరు ఎన్రోల్ అవుతారో అప్పుడు మీకు 30,000 అనేది మంత్లీ 30,000 అనేది వస్తుందన్నమాట అలవెన్స్తో కలిపి. ఆ తర్వాత సెకండ్ ఇయర్ 33,000 అనేది వస్తుందన్నమాట అలవెన్స్తో కలుపుకొని. ఆ తర్వాత థర్డ్ ఇయర్ 36,500 అనేది అలవెన్స్తో కలుపుకొని వస్తుందన్నమాట. ఆ తర్వాత ఫోర్త్ ఇయర్ 40,000 అనేది వస్తుందన్నమాట, పే చేస్తారు. ఫస్ట్గా సేవానిధి. ఈ సేవానిధిని మీరు చూసుకున్నట్లయితే ప్యాకేజ్ 4 years మీ సర్వీస్ రైటా. ఈ 4 yearsలో ఎవ్రీ మంత్ 9,000 అనేది మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ 30,000 ఇస్తున్నారు. 30,000లో నుంచి 9,000 అనేది తీసేస్తారు. 9,000 తీసేస్తారు. మీకు ఎంత వస్తుంది? 21,000. ఈ 4 years కలిపి మీకు 5 lakhs అనేది అవుతుంది అనమాట. ఈ 5 lakhsకి ఇంకో 5 lakhs యాడ్ చేసి టోటల్ మీకు 10 lakhs అనేది మీకు వాళ్ళు పే చేస్తారన్నమాట సేవానిధి కింద. ఎవ్రీ మంత్ 21,000 ఎంత 21,000 వస్తుంది అనుకుందాం. ఈ 21,000లో మీకు రిస్క్ అలవెన్స్ అనేవి ఉంటాయి, తర్వాత యూనిట్ అలవెన్స్ అనేవి ఉంటాయి. మామూలుగా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ చూసుకున్నట్లయితే 7,500, 7,500 అలవెన్స్ అలా కలుపుకొని వస్తుంది అనమాట మొత్తం కలిసి. అదే హై ఆల్టిట్యూడ్ ఏరియాలో అయితే సిపాయికి వచ్చేసి 43 అలవెన్స్ అనేవి ఉన్నాయి, 43,000 అలవెన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు అగ్నివీర్కి అందులో వచ్చేది 36,000 అలవెన్స్, ఇందులో ఇంక్లూడింగ్ 21,000, టోటల్ 57,000 మీకు ఎవ్రీ మంత్ 57,000 అనేది మీకు పే చేస్తారనమాట. ఎక్కడైనా హై ఆల్టిట్యూడ్ ఏరియా, ఇప్పుడు రిస్క్ ఏరియా ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇలాంటి హై ఆల్టిట్యూడ్ ఏరియాలో మీకు అలవెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు యూనిఫామ్ లైఫ్లో అంటే మామూలుగా ఇప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చి ఇంక జీవితంలో మీరు నడవలేని స్థితి కానీ మీకు వచ్చినట్లయితే మీకు వాళ్ళు సేవానిధి కిందే ఈ 48 lakhs అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు మీ ఇంటికి. ఇక్కడున్న www.joinindianarmy.nic.in అనే ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. కేటగిరీ చూసుకున్నట్లయితే అగ్నివీర్ జీడీ 10th class పాస్ అయి ఉండాలి, 45%, 10th class 45% ఉండాలి, పాస్ అయి ఉండాలన్నమాట. మీరు ఇంకా అగ్నివీర్ టెక్నికల్కి చూసుకున్నట్లయితే 10th కానీ ఇంటర్ కానీ పాస్ అయి ఉండాలి. అది కూడా ఇంటర్మీడియట్లో మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఈ బ్యాక్గ్రౌండ్ సంబంధించి 50 లేదా 40% అనేది మీరు పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్. ఇంకా అగ్నివీర్ క్లర్క్ కానీ చూసుకున్నట్లయితే 10th ఇంటర్ పాస్ అయి ఉండాలి, అది 60%తో పాస్ అయి ఉండాలన్నమాట. ఇంకా అగ్నివీర్ ట్రేడ్మెన్ 10th పాస్ అయి ఉండాలి. ఇంతకుముందు 8th పాస్ అయినా జాబ్ అనేది ఇస్తుండ్రి, ఇప్పుడు అలాగనేది లేదన్నమాట. 10th పాస్ అయి ఉండాలి, 33%తో మీరు పాస్ అయి ఉండాలన్నమాట. ఆ తర్వాత అగ్నివీర్ ట్రేడ్మెన్, ఇది కూడా 8th పాస్ అయి ఉండాలి. 8th పాస్ అయితే మీకు ట్రేడ్మెన్ జాబ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అని మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఫిజికల్ గురించి మీకు చెప్తాను అనమాట. ఇండియన్ ఆర్మీలో ఫిజికల్ ఫిట్నెస్ అనేది ప్రాముఖ్యత అండి, చాలా ప్రాముఖ్యత. అందుకే అంటారు జీడీలో ఎగ్జామ్ క్రాష్ చేసినాడు, ఇండియన్ ఆర్మీలో రన్నింగ్ కొట్టినాడు, ఈ జాబ్ మాత్రం కన్ఫర్మ్ అని ఇంతకుముందు ఒక స్లోగన్ అనేది ఉన్నదన్నమాట. సో అలాగే మీకు ఈరోజు ఏం చెప్తానంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది 1.6 kilometer
ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ అనేది 2 గ్రూపులు అయితే ఉన్నాయన్నమాట. 5.30 సెకండ్స్ లోపల మీరు రన్ చేసినట్లయితే 60 మార్కులు మీది. పులప్స్ 10 తీసినారంటే 40 మార్కులు మీది. సెకండ్ గ్రూప్ చూసుకున్నట్లయితే 5 minutes 45 సెకండ్స్లో కొట్టినట్లయితే 48 మార్క్స్ మీది. ఇంకా మీరు పులప్స్ తీసేదాన్ని బట్టి మీ మార్కులు అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. సో మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం మీరు ఫస్ట్ గ్రూప్ కొట్టడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జాబ్ రావాలంటే ఫస్ట్ గ్రూప్ కొట్టడానికి మాత్రమే జాబ్ అనేది వస్తుందన్నమాట. ఇందులో ఏ డౌట్ అనేది లేదన్నమాట. ఇంకా మీకు ఎగ్జామ్ అయిపోయింది, ఫిజికల్ అయిపోయింది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ అయిపోయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది ఇంటర్నెట్లో పెడతారన్నమాట. సో ఇదండి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన, అగ్నివీర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇదన్నమాట. ఇండియన్ ఆర్మీలోకి వస్తే బెనిఫిట్ ఏమైనా ఉందంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా ఉన్న ఫ్రీ ట్రావెల్ అనేది మీరు చేయొచ్చు. ఈరోజు సంబంధించిన టాపిక్ అయితే ఇదే అన్నమాట. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే జాయిన్ ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళి మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.